విషంద్రవరం రచితం బ్రహ్మణం ఇదం బ్రహ్మణం మాత్రవేదం పుత్రం సదారణం సర్వం భూతో దేవో నగానందం మాధేయం పూర్వం రచేతయాజం సదానందం గతరే రత్నం గోదావరే సరస్వతే నందీసితం గాళేరో అజం ప్రవాద్భుతవే అగతం దేవం భూజం महाधुपदे नमः जय बोलो गणेश महाराज की जय। అసలు చేయండి అక్కడ కొంచెం సాంగ్ చేయించండి 3 సార్లు జై బోలో గణపతి మహారాజ్కి అనుకుంటే ముందు సాంగ్ చేయించండి। జై బోలో 3 సార్లు అనుకుంటూ చేయాలి। జై బోలో గణపతి మహారాజ్కి జై। మనసులో ఎప్పుడు గణపతి మహారాజ్కి అనుకుంటూనే ఉండాలి। అది స్నానం చేయించండి నీళ్ళు స్నానం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి। పంచామృతం ఎవరు అట్లా పంచామృతం అంటే అది కొబ్బరికాయ కొట్టాలా ఆగాదు కొబ్బరికాయ కొట్టినల్లా శంకర్ ఇది వడ్డీ కొద్ది దాన్ని కత్తి మీద పోసుకో కొడతారండి కొడతావా ఇది ఎవరిది చెంబు అది వాళ్ళది నీళ్ళు అక్కడ పోయి మరి చెంబు నీళ్ళు ఉండాలి చెంబు కాదు మరి కలిసం నీళ్ళు కూడా మన ఇంట్లో చల్లుకోవచ్చు మంచిదే। నీళ్లు అట్లనే ఉండవద్దు ఎక్కడ తగ్గుతుంది చల్లరాదు చెట్ల కన్నా పోయాలి మన ఇంట్లో కూడా చల్లుకోవచ్చు తులసి చెట్లకు ఉంటే తులసి చెట్లకు పోతే మా పుణ్యము। రాజు పువ్వు వచ్చింది మళ్ళా సంవత్సరం కొబ్బరికాయలు మీరు కిందనే పెట్టుకోరు మీ దగ్గర స్నానం చేయండి మళ్ళా పంచామృత స్నానం సమర్పయామి మళ్ళీ నీళ్ళ స్నానం పంచామృత స్నానం చేయండి పంచామృతం స్నానం సమర్పయామి మళ్ళీ నీళ్ళ స్నానం సమర్పయామి స్నానం మీదికి కింద కాదు స్నానం సమర్పయామి చాలు ఇప్పుడు గంధం కుంకుమ పొట్టు పెట్టాడు తెల్లాలి పెట్టాడు పెట్టండి గట్ల కొంచెం పువ్వుతోని గట్ల గంధం కుంకుమ ఇచ్చేసి అయిపోయాయి సమర్పిస్తే అయిపోయాయి। గంధనం సమర్పయామి ఇప్పుడు గాయత్రి గారు వచ్చారా ఎవరైనా పత్రి దాని కట్టనే పసుపు కుంకుమ అంటే ఇరుకుంటాం అది పసుపు అంటున్నా గంధము కుంకుమ ఇద్దరు గట్టి పట్టుకునే చేసేది వాళ్ళ సహకారం వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు చేసేది సరిపడు ఆగోలేను కూర్చో